హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ చేసుకోలేదు. లాస్ట్ వారం, ఇవాళ అయితే 5వ వారం పూజ చేసుకున్నాను. పూజే కదా అని సింపుల్గా అంటారు. పూజే కదా అని సింపుల్గా ఎవరిని అనమాకండి ఫ్రెండ్స్. తెల్లవారుజాము 4ంటికి లేస్తే కానీ భోజనం చేసేటప్పటికి 4 అయింది. అన్నీ చేసుకోవాలి కదా, అలంకరించుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది ఏముంది ఇంట్లో కూర్చొని పూజలు చేసుకోవడమే కాదు ఇదని తక్కువగా చిన్న చూపుగా చూస్తారు. మార్నింగ్ లేచి నానబెట్టుకున్న గారెపప్పు, పూర్ణం పప్పు అవన్నీ వేసుకునేటప్పటికే 2-3 గంటలు పట్టేస్తుంది. మళ్ళీ అవి పరమాన్నం చేసి, పులిహోర చేసి, శనగలు ఉడకపెట్టుకొని అవన్నీ దేవుడి దగ్గర అలంకరించుకోవడానికే మినిమం గంటన్నర పడుతుంది. పూజ అయ్యేటప్పటికి దాదాపు ఒక 5-6 గంటలు పట్టుద్ది. ఏముంది పూజే కదా, ఏముంది ఇంట్లోనే ఖాళీయే కదా అని అంటారు. ఎవరిని కూడా ఎప్పుడు చులకనగా చూడమాకండి. నేను ఇది ఎవరిని కూడా హేళన చేయడానికి చేయలేదు. ఇంత కష్టపడ్డాము, ఇంత కష్టపడుతున్నాము అని ఒక్కరోజైనా సరే మీ భార్యలు ఎవరైనా పూజ చేసుకుంటే చులకనగా చూడమాకండి. వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు, కొంచెం హీనంగా చూడమాకండి. అంతే నా ఉద్దేశం. ఈ ఉద్దేశం అంతే. అంత కష్టపడితే కానీ ఇంట్లో ఇన్ని పనులు జరుగుతాయి. అది కొంతమంది మగవాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకోరు. సరేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు నాకు కుదరలేదు.